కొంతమంది నాయకులు అధికారం ఉన్నప్పుడు అధికార పార్టీ పనిచేస్తున్నప్పుడు నాయకులు కూడా వాళ్ళకే వత్తాసు పలుకుతారు. ఏ పార్టీ అధికారం నుండి రైతుల భూములు గుంజుకోవాలనుకున్నప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా మనకు సపోర్ట్ చేయరు, మీద సపోర్ట్ చేస్తారు, కానీ మనల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. నేను దాని జోలికి పోతున్నాను. జనరల్గా అసైన్ చేయబడ్డ భూములన్నీ కూడా ఏదో 1 ఎకరము 2 ఎకరము ఒక ఊరిలో 2 ఊరిలో ఇచ్చింది కాదు. కొన్ని లక్షల ఎకరాల భూములు దున్నేవాడికే భూమి కావాలి, ఇన్ని లక్షల ఎకరాల భూములు పడవబడి ఉండద్దు, తప్పకుండా పేదలకి అవి పంచి పెట్టాలనేటువంటి ఒక నిర్ణయంలో భాగంగా వచ్చింది. ఇది ఒక్క తెలంగాణ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఈ పద్ధతి ఉంది. దాంట్లో మనం ఉన్న కాడ ఎకరం ఇచ్చిండ్రు, ఎకరన్నర ఇచ్చిండ్రు, లేని కాడ అరెకరమే ఇచ్చిండ్రు. ఆ ఇచ్చిన భూములు ఆనాడు 1000 రూపాయలకి 10 కాదు, ఆనాడు ఇచ్చినాడు. ఈ పేదలకు భూములు పంచిపెట్టినాడు. అన్ని ఫెర్టైల్ భూములేం కాదు. కొన్ని భూములేమో అప్పటికప్పుడు ఇంత బోర్ వేసుకొని బావి తవ్వుకొని కూరగాయలు ఇంత వ్యవసాయం చేసుకొని పనికొచ్చే భూములు. కొన్ని భూములేమో కొలవడానికి కూడా మనిషి పోని రాళ్ళు రప్పలు ముళ్ళకంపలు ఉన్నటువంటి భూములు. మనకు తెలియదు పాస్ పుస్తకం ఆ మంచి తీపిడ అనుకో. ఎందుకంటే అప్పుడు 1000 రూపాయలకి ఎకరమే, 2000 రూపాయలకి ఎకరమే. దాన్ని ఇలా కూలి చేసుకొని ఇలా బతకచ్చు, కానీ ఎన్ని రోజులు కూలి పని చేస్తే ఆ భూములు మనకు సేద్యానికి వస్తాయనేటువంటి భయం ఉండే. భూములు రాళ్ళు, ముళ్ళ చెట్లు, వాగులు, వంకలు. ఒక్కొక్క రైతు తన భూమి అని చెప్పి కూలికి పోతున్నప్పుడు దొరికినప్పుడల్లా ఆ భూమిని చదువు చేసుకున్నాడు. నాకు తెలిసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు చదువు కాలేదు. ఓ 5 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడంగా ఆ భూమి ఇంత రేవుకొచ్చింది. ఓ బోరేసుకున్నాం, బావి తవ్వుకున్నాం, వెళ్ళిన దాన్ని బట్టి వ్యవసాయం చేసుకుంటాం. ఇవాళ కర్రెర పడగానే కన్నెర పడ్డట్టుగా 50 ఏళ్ళ తర్వాత వచ్చి ఇది దీనికి కావాలి అనేటువంటి అధికారం ప్రభుత్వానికి లేదు. మీకు గతాంలో ఒకటి గుర్తు చేస్తా. మల్లారెడ్డి గారు కూడా అప్పుడు మాతోటి మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మేము అప్పుడు ఫైర్ మీద ఉంటే కొట్లాడకంటే బరిగించి కొట్లాడుతుంటాం. అప్పుడు రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఇటు అటు ఇటు అనేక వంకలు తిప్పుతాండ్రు. ఎవడెవడైతే వాళ్ళకి పడదో వాని భూమిని ఇళ్ళకెళ్ళి పోనిచ్చురు. భూములు అయితే ఎవడు పట్టించుకుంటూ లేడు. ఆ రోజు నాకు తెలిసి నేను మాట్లాడినా, మల్లారెడ్డి గారికి ఐడియా ఉంటుంటుంది. రైతాంగానికి పట్టా భూములకు ఎట్లయితే పరిహారం ఇస్తున్నారో అసైన్మెంట్ భూములు కూడా వాళ్ళ సొంతమవి. ఒకసారి ఇచ్చిన తర్వాత నీది కాదు, వాళ్ళకు కూడా తప్పకుండా ఈ రైతాంగం లాగానే కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి మొట్టమొదటిగా కొట్లాడింది నేనే. అప్పుడు పార్టీ గురించి కొట్లాడి, అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. కొట్లాడంటే మామూలు కొట్లాడలేదు. నీకు కొట్లాడుతుంటే నీకు ఇప్పటికీ అంటే గుర్తు చేసిపోతా గట్టకెళ్ళి ఉన్నటువంటి రోడ్డు నాలుగకి వెళ్ళి పడేసింది. వీడు కొట్లాడుతుండే బాగా. కమిటీ వేయించిన ఒక కమిటీ వేయించిన అసెంబ్లీలో, మీరు పేద ప్రజలు మీ దగ్గరికి వస్తలేరు, వాళ్ళు ఏడ్చుకుంటూ అక్కడే ఉన్నారు, వాళ్ళ గురించి పట్టించుకుంటలేరు మీరు. ఇగో నేను ఈ రిపోర్ట్ అంతా మీకు ఇస్తున్నా, దీని మీద మీరు సమీక్ష చేయండి, ఈ సమస్యను పరిష్కరించమని చెప్పి నేనే కోరినా. నాకు అప్పుడు బాగా గుర్తు. అప్పుడు మొన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే కదా, వారు అప్పుడు చీఫ్ విప్ ఉండే. అప్పుడు హోంమంత్రిగా ఉండేటువంటి మా సబితా ఇంద్రారెడ్డి గారు ఉండే. మీటింగ్ అవుతుంటే లొల్లి పెడుతుంటే ఇద్దరు వచ్చి ఎందుకు ఇంత కొట్లాడుతున్నా అంటే, కొట్లాడతా నేను, నా బతికే కొట్లాట. ఈ నోరులేనల గురించి,
ఈ నోరు లేని వాళ్ళ గురించి, ఈ పేదల గురించి మరి ఎవడు మాట్లాడాలి? వాళ్ళు మీ దగ్గర రానియరు, వస్తే గుంజి పడేస్తారు. వాళ్ళు చెప్తే మీకు అర్థం కాదు, వాళ్ళ మీద మీకు మమకారం లేదు. కొట్లాడంగా ఇప్పుడు మీరు ఏదైతే చెప్తుందో 18 లక్షల రూపాయలు పట్టా భూమికి ఇస్తే 12 లక్షల రూపాయలు మాత్రమే అసైన్మెంట్ భూమికి ఇచ్చినది. ఆ కొట్లాట ఫలితమే పైసలు తప్ప వట్టిగా రాలే, గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఎందుకంటున్నంటే ఎప్పుడు కూడా పేద ప్రజలు కొట్లాడకుండా వాళ్ళ హక్కులు కాపాడబడలేదు అని చెప్తున్నాను. ఎవడు ప్రేమతో వాళ్ళంతటా వాళ్ళు అయ్యో ఇది అసైన్మెంట్ భూమి కదా, ఇది రైతులది కదా, వాళ్ళకు కూడా పైసలు ఇవ్వాలని చెప్పి మాత్రం ఇవ్వలేదని చెప్తున్నాను. కొట్లాడ ఎప్పుడు జీవితాంతం కొట్లాడనే అయిపోయింది, మనం సాధించుకున్నాం. ఇక్కడ అయితే దాంట్లో ఏముండదు, కొద్దిమంది రైతులేమో దున్నుకున్నారు, కొంతమంది రైతులు దున్నుకోలేదు, మళ్ళీ ఎవడో పోతాడు, ఇది వాటికైనా ఉంటుంది. నాకు తెలిసి 2007లో కూడా 2007లో కూడా కొంచెం తక్కువ ధరలే ఉండే ఇక్కడ, అప్పుడప్పుడే పెరుగుతున్నది, కొంచెం తక్కువనే పెరిగింది. 2005 అనుకుంటే నాకు తెలిసి 5 నుంచి 7 మధ్య కాలంలో బాగా పెరిగింది. ఎట్లట్లయితే ధరలు పెరుగుతున్నాయో అట్లట్లా బ్రోకర్ల కన్ను పడ్డాయి, ప్రభుత్వాల కన్ను పడ్డది, ప్రభుత్వానికి ఉన్న అండగా ఉండే నాయకుల కన్ను కూడా పడుతుంది. దాంట్లో ఏం అనుమానం లేదు. ఏదో పట్టాలు ఇచ్చిండ్రు, ఇది ఇచ్చిండ్రు అంటున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే కొద్దిమంది అమ్ముకోవచ్చు కూడా. ఏమైనా వసతి తక్కువ వాళ్ళు, బిడ్డ పెళ్లి కోసం అని చెప్పిన వాళ్ళు అప్పుడే 1 లక్ష రూపాయలకు, ఈ అసలు భూమి 10 లక్షల రూపాయలకు ఉంటే ఈ భూమి అసైన్మెంట్ భూమి కాబట్టి కొనుక్కోవడానికి వీలు లేదు, అమ్ముకోవడానికి వీలు లేదు. కాబట్టి దాన్ని 10 లక్షలకు అమ్ముకుంటే 1 లక్ష రూపాయలకు అమ్ముకోవచ్చు, 2 లక్షల రూపాయలకు అమ్ముకోవచ్చు. కానీ అది కొనుక్కున్న వాళ్ళు పెద్దోళ్ళు కొనుక్కున్నారు, చిన్నోళ్ళు కూడా కొనుక్కున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ భూములు అసైన్మెంట్ భూములు కొనుక్కున్న వాళ్ళు అందరూ పేదలు కూడా కొనుక్కున్నారు. పక్క మంది వాళ్ళు కొనుక్కోవచ్చు, లేకపోతే ఆయన దగ్గర తెలిసిన వాళ్ళు కొనుక్కోవచ్చు, అప్పుడు కొనుక్కున్నారు. ఇప్పుడు ఏమంటానంటే వీళ్ళు ఆల్రెడీ చేతులు మారిపోయినాయి, వీళ్ళ చేతుల భూములు లేవు, వీళ్ళు అమ్ముకొని పోయినరు, ఎవరైతే కొనుక్కోకూడదో వాళ్ళు కొనుక్కున్నారో అందుకని మేము తీసుకుంటున్నాం అనేటువంటి మాట కూడా చెప్తారు. వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ నేపంతో మళ్ళీ అడుగు పెడతారు. ఇక్కడ ఈ హైదరాబాద్ చుట్టుపక్కల చాలా భూములు ఈ మధ్య ఏం చేసిందంటే ల్యాండ్ పూలింగ్ అనే కొత్త సిస్టమ్ పెట్టింది, పేరు విని ఉంటారు మీరు. మీరు ఈ అసైన్మెంట్ భూములు ఎన్నడూ అమ్ముకోలేదు, కొనుక్కున్నోడు కూడా చెల్లదు కాబట్టి ఎన్నాళ్ళని ఉంచుకుంటారు ఇవి అని చెప్పి ఓ బ్రోకర్గిరి మొదలుపెట్టింది. ప్రభుత్వమే స్వయంగా బ్రోకర్గిరి మొదలుపెట్టి ల్యాండ్ పూలింగ్ అని పేరు పెట్టి నువ్వు నాకు ఎకరం ఇస్తే 600 గజాలు నీకు ఇల్లు జాగిత్తా, డెవలప్మెంట్ చేసిన ఇల్లు జాగిత్తా అని చెప్పి ఇచ్చిండ్రు. కొంగరకాలం గింగరకాలం చేసిండ్రు కూడా.